మహిళల ఉపాధికి బాట శిక్షణగా చేయూతగా ఆధునికతను అందిపుచ్చుకుంటూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆలోచనతో సాటి మహిళలకు ఉపాధి కల్పించడమే ఆమె ఆశయం. ఒకరికి సాయం చేయాలంటే డబ్బే ఉండాల్సిన అవసరం లేదని, మంచి మనసు ఉంటే మార్గం ఉంటుందని నిరూపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంకి చెందిన మహిళ మువ్వల నాగమణి టైలరింగ్లో ప్రావీణ్యం పొంది వివిధ డిజైన్లు అల్లికలతో పట్టు సాధించారు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో బ్రతుకు తెరువు కోసం కుట్టు పనిని నేర్చుకున్నారు. తాను నేర్చుకున్న పనిని 10 మందికి నేర్పించాలన్న ఉద్దేశంతో వందల మంది మహిళలకు జీవన ఉపాధిని కల్పిస్తున్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలన్న ఉద్దేశంతో దూసుకువెళ్తున్న రోజులవి. కుట్టు శిక్షణతో పాటు సాఫ్ట్ టాయ్స్, టెడ్డీ బేర్స్, ఫాట్ పెయింటింగ్స్, కొండ మీద రంగులు, పువ్వుల అలంకరణ, గుమ్మానికి వేలాడే ఫంగిల్స్, ఎలా రకాల ఆర్టికల్స్ తయారు చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చే అవకాశం లేని మహిళలను దృష్టిలో పెట్టుకుని వారు కూడా కుట్టు పని నేర్చుకునే విధంగా తన కుమారుల సహకారంతో యూట్యూబ్ ఛానల్లో వాసవి ఆర్ట్స్ క్రాఫ్ట్స్ పేరుతో ఛానల్ని ప్రారంభించారు. రోజు తయారు చేసిన డిజైనింగ్ బ్లౌజులు వంటి కటింగ్స్ మహిళలు చూసే విధంగా రూపొందించేవారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలామంది మహిళలు శిక్షణ పొందేవారు. యూట్యూబ్ ఛానల్లో 1,00,000 మంది సబ్స్క్రైబర్లు దాటితే ఛానల్ యాజమాన్యం అవార్డు ఇస్తుందని, అలాగే నాగమణికి రజిత పథకంతో పాటు ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ ఛానల్ను ఆదాయం కోసం కాకుండా మహిళల ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పెట్టానని ఆమె తెలిపారు. ఈ ఛానల్ ద్వారా మహిళలు తెలుసుకుంటున్నారని, ప్రయోజనకరంగా ఉందని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకరికి సాయం చేయాలంటే డబ్బే ఉండాల్సిన అవసరం లేదు, మంచి మనసుంటే మార్గం ఉంటుందని నిరూపించారు రామచంద్రపురంకు చెందిన మువ్వల నాగమణి. చిన్న వయసులోనే కుట్టు మిషన్లో ప్రావీణ్యం పొందారు. సాటి మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు నాగమణి. నేను చిన్న వయసులోనే మిషన్ నేర్చుకున్నాను. చిన్నప్పటి నుండి ఈ మిషన్ మీదే నేను ఆధారపడ్డానండి. నాకు మిషను నేర్చుకున్న కొద్ది రోజులకే నేను మిషన్ నేర్పించడం మొదలుపెట్టాను. నేను బట్టలు కుట్టి డబ్బులు సంపాదించడం కన్నా మిషన్ నేర్పించడం, వేరే వాళ్ళకి మిషన్ నేర్పించి విద్యను 10 మందికి పంచాలనేది నాకు చాలా చాలా ఇష్టం అండి. టైలరింగ్తో పాటు నేను టెడ్డీ బేర్స్, బ్యాంగిల్స్ తయారు చేయడం కూడా నేర్పించానండి. చాలామంది ఇంట్లో ఉండి మేము కూడా బయటకు వెళ్ళి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు, ఇంట్లో మగవాళ్ళు పంపించకపోవడం, లేకపోతే వేరే ప్రాబ్లంతో ఇంట్లోంచి బయటకు రాక నేర్చుకోలేకపోయిన వాళ్ళకి కూడా అవకాశం ఉంటుందని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. వాళ్ళు ఇంట్లో ఉండి నేర్చుకుంటారు కదని. అలా కొన్ని వందల మంది నేర్చుకున్నారండి, కొన్ని వేల మంది, లక్షల్లో కూడా చూశారు. నాకైతే 1,00,000 సబ్స్క్రైబర్లు అయ్యాక మాది అయితే ఛానల్ పేరు వాసవి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ అండి. 1,00,000 సబ్స్క్రైబర్లు అయ్యాక నాకు యూట్యూబ్ లోగో కూడా వచ్చింది, సిల్వర్ లోగో. నేను ఇంట్లో ఉండి నేర్చుకోవాలి ఆడవాళ్ళు అందరూ అని చెప్పేసి నేను ఆ ఛానల్ అయితే పెట్టానండి. నేను వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా నా దగ్గర నేర్చుకునే వాళ్ళు వీళ్ళందరూనండి. మీరు మేడం గారి దగ్గర ఎన్నాళ్ళ నుంచి నేర్చుకుంటున్నారు? ఒక 3 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నామండి. కాకపోతే యూట్యూబ్ ఛానల్లో చూసిన దగ్గర నుంచి, అంతకుముందు మాకు తెలుసు ఆవిడ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కాడి నుంచి మేము ఈ వర్క్ అన్నది నేర్చుకుంటున్నాము. మిషనే కాకుండా అయ్యా వర్కులు కూడా నేర్చుకున్నాము. స్క్రీన్ ప్రింటింగు, టెడ్డీ బేర్ కటింగు, ఇంకా కొన్ని విషయాల్లో ఆవిడ చాలా బాగా నేర్పిస్తారు. మిషన్ ఒకటే కాదు, బయట మనం ఏం చేసుకోవాలన్నా ఆవిడ ఎగ్జాంపుల్గా అన్నీ చెప్తారండి. మనకు తెలియని విషయాలు కూడా ఏ నైట్ ఫోన్ చేసినా చెప్తూ ఉంటారు. ఇలాగ మన దగ్గర మెటీరియల్ ఉందంటే దానికి తగ్గ కొలత, మొక్క చిన్నదైనా సరిపెట్టి చెప్తారండి ఆవిడ. దాంట్లో కూడా మనం ఎక్కువ పెట్టి తీసేసుకోవాలి, ఇన్ని మీటర్లు తీసేసుకోవాలని బయట టైలర్లు అయితే అంటున్నారు. కానీ ఇప్పుడు అలా కాదు, ఎంత చిన్న మొక్క మనం కొనుక్కున్నా అందులోనే బ్లౌజ్ అన్నది ఎలా కుట్టుకోవాలన్నది ఆవిడ వివరంగా చెప్తారండి. దీనివల్ల బయట కస్టమర్స్ కూడా మనం ఓన్గా మిషన్ పెట్టుకుంటే స్టిచ్చింగ్ బయట స్టిచ్చింగ్ చేసుకుంటే దానివల్ల మనకు ఉపయోగం అన్నది చాలా ఉంది. ఇలాగే టైలరింగ్ మిషన్ పెట్టుకున్నాం, చాలా బాగా వర్కౌట్ అయింది. నాగమణి గారు అయితే ఇలా ఛానల్ నుంచి అందరికీ ఉపయోగపడేలాగా చేస్తున్నారు. 2018లో ఆవిడ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. మేము కొన్నాళ్ళు అయ్యాక మేము చూడడం జరిగింది. దానివల్ల మేము ఉపయోగపడ్డాము. ఆవిడ కూడా చాలామందికి ఉపయోగపడమే కాదు, ఆర్థిక ఇబ్బందులు లేకుండా మేము కూడా ఆవిడ వల్ల ఒక ఉపయోగం పొందాము. ఆవిడ ఇంట్లో కూడా చాలా కష్టపడి కుటుంబాన్ని పోషిస్తూ మాకు నేర్పిస్తూ మేము చేసే ఫోన్లు రిసీవ్ చేసుకుంటూ ఆవిడ చాలా ఓపికగా చెప్తారండి. అందువల్ల ఆవిడకి ఎప్పుడు కూడా ఈ ఇంట్రెస్ట్ అన్నది ఇలాగే ఉంటుంది. ఎన్నాళ్ళు గడిచినా ఆ ఇంట్రెస్ట్ అన్నది ఆవిడకి పోవట్లేదు. ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇప్పుడు అందరూ రాలేదు, ఇంకా స్టూడెంట్స్ ఉన్నారు. కానీ ఆవిడ అందరికీ కాంటాక్ట్ అవ్వక ఇప్పుడు వచ్చిన మట్టికి మేము చెప్పగలుగుతున్నాము. ఇలా ఎంతోమంది ఆవిడ వల్ల అభివృద్ధి చెందారు, ఆర్థికంగా కూడా స్థిరపడ్డారండి.
బయట షాపులు పెట్టుకుని వర్క్ మిషన్లు పెట్టుకుని స్టిచ్చింగ్ నేర్చుకుంటూ ప్రతి చిన్న ఊరు నుంచి వస్తారండి. చుట్టుపక్కల ఏరియాల నుంచి అందరి నుంచి వస్తారు. ఇంట్లో కూడా చిన్నదైనా సరే కాదనకుండా లేదనకుండా నేర్పిస్తారండి. ఎంత పిల్లల డ్రెస్సులు అయినా సరే, మా బ్లౌజులు అయినా సరే, ఏ వర్క్ అయినా సరే. మగ్గం వర్క్ కూడా చేశారు ఆవిడ, కానీ టైం సరిపోక ఆవిడ మానేశారు. వర్క్ బ్లౌజ్ మిషన్ కొనుక్కున్నారు. దాంట్లో కూడా చాలామందికి ఉపయోగంగా చెప్తున్నారు, చేస్తున్నారు. రేటు తగ్గించి ఆవిడ కెట్టకపోయినా రేటు తగ్గించి మరీ డిజైన్ చేసేస్తారు. తెలిసిన వాళ్ళకి ఆవిడ స్టూడెంట్స్కి ముందే ఇస్తారు. ఆవిడ లేదనకుండా తగ్గించి అందరికీ స్టిచ్ చేస్తారు. బయట మీద మనకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఆవిడ దగ్గరకు వచ్చి నేర్చుకుంటే కొనుక్కున్నా మనకు చాలా బెనిఫిట్గా ఉంటుంది. నమస్తే అండి, నా పేరు ప్రవళిక, మాది ద్రాక్షారం అండి. నేను మిషన్ కుట్టాలి అని ఆలోచన వచ్చింది. ఎక్కడ నేర్చుకోవాలి అని చూస్తే యూట్యూబ్ ఛానల్లో వాసవి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అని కనిపించి ఆవిడ నెంబర్ సేకరించి ఆవిడకి కాల్ చేసి ఆవిడ ఇంటికి వచ్చి నేర్పిస్తారా అని అడిగితే నేర్పిస్తానని అన్నారు. ఆవిడ దగ్గర నేను జాయిన్ అయ్యి 1 ఇయర్ అయిందండి. 1 ఇయర్లో నాకు బ్లౌజులు, డ్రెస్సులు అన్నీ బాగా నేర్పించారు. నాకు చాలా బాగా వచ్చినాయి. ఎవరికైనా కావాలి అన్నా కూడా ఆవిడ చెప్తారు బాగా. ఈవిడ దగ్గర నేర్చుకుని నాకు పాప ఉందండి. మా అమ్మాయికి అన్ని మోడల్స్ నేను కుట్టుకుంటానండి. ఒకవేళ రాకపోయినా ఈవిడ చెప్తారు కూడా. ఇంకా ఏమైనా కావాలన్నా డౌట్స్ అవి ఉన్నా చెప్తారండి. ఈవిడ దగ్గర నేర్చుకుని నేను చాలా బ్లౌజులు కుట్టాను, లాంగ్ ఫ్రాక్స్ కూడా కుట్టానండి మా అమ్మాయికి. నమస్తే అండి, నా పేరు రాధా. నేను కూడా టైలరింగ్ చేస్తాను. నేను మేడం గారి దగ్గరికి వచ్చి నేర్చుకున్నాను అన్నీ. మా పిల్లలకు కూడా అన్నీ కుడుతున్నాను. ఈవిడ అందరికీ నేర్పుతారండి. ఇప్పుడు వాళ్ళకి నేర్పాలి వీళ్ళకి నేర్పకూడదని లేదు, ఎవరు వచ్చినా సరే నేర్పుతారు. నేనైతే మా ఇంట్లోయే కుట్టుకుంటానండి, బయట ఎక్కడ కుట్టను. ప్రతి ఒక్కళ్ళు ఉపాధి పొందాలి, ఆర్థికంగా ఉన్నవాళ్ళు కూడా పైకి రావాలంటే ఈవిడ దగ్గర కంపల్సరీ మిషన్ నేర్చుకోవాల్సిందే. మిషన్తో పాటు ఈవిడ వర్కులు కూడా నేర్పిస్తున్నారు. అవి కూడా నేర్చుకుని మహిళలు కూడా ఉన్నారు. ప్రతి మహిళ నేను ఖాళీగా ఉండకుండా నేర్చుకోవాలనడానికి ఆదర్శం ఈవిడే అండి. ప్రతి ఒక్కరు కూడా ఖాళీగా ఉండకుండా ఈవిడ దగ్గరకు వచ్చి నేర్చుకుంటున్నారు, ఉపాధి పొందుతున్నారు. ఆర్థికంగా ఉన్నవాళ్ళు కూడా ఈరోజు ఈవిడ దగ్గర నేర్చుకోవడం వల్ల పైకి వచ్చి ఒక స్థాయిలో నిలబడ్డారండి. ప్రతి ఒక్కళ్ళు నేర్చుకున్నారు, ఇప్పుడు కూడా ఇంకా నేర్చుకునే ఉన్నారు. ఇలా పలానా పేరు చెప్పగానే వచ్చి ట్రైనింగ్ అయ్యి నేర్చుకుని వాళ్ళు కూడా ఉపాధి పొంది షాప్ పెట్టుకుని ఒక రేంజ్లో ఉన్నారండి. ఈవిడ అందరికీ ఆదర్శం అండి. ఈవిడ రామచంద్రపురం సూతాపల్లి నాగమణి గారు. మువ్వల నాగమణి గారి దగ్గర నేను మిషన్ నేర్చుకున్నానండి. ఎంబ్రాయిడరీ వర్క్ అది కూడా చేశాను. నాకు చాలా బాగా వచ్చింది. నాకు చాలా అనుభవంగా నేర్పింది ఆవిడకి ఇలాగే ఎంతోమందికి చెప్తారు, అందులో నేను ఒకదాన్ని. చాలా ఆనందంగా ఉత్సాహంగా కుడతాను. నా పేరు అశ్విని అండి, మాది రామచంద్రపురమే. నేను మిషన్ కుడతానండి మామూలుగా, కానీ నాకు సరిగా రాదు. నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే వాసవి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అని కనిపించింది. అది తెలుగులో ఉండడం వల్ల ఈవిడిది చూసి నేను ఇంట్లో నేర్చుకున్నానండి. ఆ తర్వాత ఈవిడిది రామచంద్రపురం అని తెలిసి నేను ఇక్కడికి వచ్చి కూడా నేర్చుకున్నాను. ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాక కూడా నాకు చాలా బాగా అర్థమయ్యి చాలా బాగా వచ్చిందండి మిషన్ కుట్టడం. అదే కాకుండా బ్యాంగిల్స్ అవి కూడా చేయడం నేర్పించారు ఈవిడి. ఇప్పుడు అదే కాకుండా కంప్యూటర్ వర్క్ బ్లౌజులు కూడా చేయడం నేర్పిస్తున్నారు. ఈవిడ ఒక ఆదర్శం అండి మా అందరికీ కూడాని. నా పేరు మీసాల రాజేశ్వరి అండి, మాది రైస్పేట. ఇక్కడ నాగమణి గారని మిషన్ నేర్పిస్తున్నారు, ఎంబ్రాయిడింగ్ వర్క్లు అది నేర్పిస్తున్నారని తెలిసిందండి. నేను మామూలుగా బ్లౌజులు కుడతాను, కానీ నాకు మోడల్స్ కానీ వర్క్స్ కానీ ఏమీ రావండి. ఇక్కడ నాగమణి గారు నేర్పిస్తారని తెలిసిన తర్వాత ఏడుకొచ్చి వర్క్స్ బ్లౌజులు అన్నీ నేర్పించారండి. ఇతను ఉచితంగా నేర్పించారండి, డబ్బులు కూడా తీసుకోకుండా. ఈ ఆల్టో నేను అన్నీ కూడా కుట్టి నాకు ఆర్థిక స్తోమత ఉన్నదండి, అయినా కూడా ఈ ఆల్టోని కుట్టి పైకి వచ్చాను. మా కుటుంబాన్ని పోషించుకుంటున్నానండి. ఉచితంగా నేర్పించారు. ఆర్థికంగా ఉన్న వాళ్ళకి కూడా చాలామందికి, వచ్చిన వాళ్ళందరికీ కూడా, కొంతమంది లేని వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి కూడా డబ్బులు తీసుకోకుండా బ్లౌజులు వర్కులు అన్ని మిషన్ ద్వారా అన్నీ నేర్పించి ఈ ఆల్టోని వాళ్ళు ఒక స్థాయికి తీసుకొచ్చేలా చేశారండి. ఈమె నుండి ఎంతోమంది శిక్షణ పొంది ఆర్థికంగా స్థిరపడ్డామని మహిళలు చెబుతున్నారు. నేటి తరానికి ఈమె స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. కెమెరామెన్ శ్రీనివాస్తో వెంకటరమణ, కేటీవీ న్యూస్.